హే గైస్, ఫైనల్లీ ఆ రోజు రానే వచ్చింది. మీరు ఎంతగానో అడుగుతున్న వీడియో. నేను నా ఫేస్లెస్ ఛానల్స్లో ఏఐ వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తాను సో దట్ నా ఛానల్స్ మానిటైజ్ ఎలా అయ్యాయి అని చెప్పేసి. సో ఈ వీడియోలో నేను మీకు స్టార్ట్ టు ఎండ్ అంటే ప్రాసెస్ ఏదైతే నేను ఫాలో అవుతానో, ఎవరైతే కొత్తగా ఇప్పటివరకు ఏ వీడియో ఏది పెట్టలేదో వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. సో బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాను, ఏం ప్రాసెస్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నిదానంగా వినండి. నేను కూడా ఆబ్వియస్లీ నిదానంగానే చెప్తాను. మీ కేటగిరీ ఏదైనా కానీ, మీది స్టోరీస్ అవనివ్వండి, ఫ్యాక్ట్స్ అవనివ్వండి, మూవీస్ అవనివ్వండి, వంటలు అవనివ్వండి, ఏదైనా కానీ ఏఐ తోటి మీరు వీడియోలు చేద్దాం అనుకుంటే ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. జస్ట్ దాంట్లో మీ కేటగిరీకి తగ్గట్టు ప్రాంప్ట్స్ అడగాలి, అంతే. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. సో స్టార్ట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. కుదిరితే బుక్ పెట్టుకోండి, లేదంటే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. లైక్ చేస్తే మీ వీడియోస్లో హిస్టరీలో ఉంటుంది. సో లైక్ చేసి కింద ఒక కమెంట్ పెట్టేయండి, నాకు కూడా హెల్ప్ అవుతుంది. స్టార్ట్ చేద్దాం ఫ్రమ్ బేసిక్. అయితే మీరు అనుకోవచ్చు నేను ఏదో ట్యాబ్ యూజ్ చేస్తున్నాను, ఫోన్లో రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు ట్యాబ్ యూజ్ చేస్తున్నాను, లేదంటే నేను ఫోన్లోనే ఆ ప్రాసెస్ అంతా చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను మీకు ఓన్లీ ఫ్రీ యాప్స్ ఏవైతే ఫ్రీగా మనం వీడియోస్ ఆడియో జనరేట్ చేసుకోగలమో ఏఐ కోసం అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పెయిడ్ యాప్స్ వేరే ఉంటాయి. పెయిడ్ యాప్స్లో మనకి హేజన్ ఉంది, ఓపెన్ ఆర్ట్ ఉంది, రన్అవే ఉంది, ఇలా డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. వాటిలో మీరు మొత్తం సినిమానే ప్రాపర్ ఒక సినిమాటిక్ విజువల్స్ తోటి చేసుకోవచ్చు, డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ తోటి చేసుకోవచ్చు. నేను అంత డీప్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే వాటికి మనం డబ్బులు పే చేయాలి. మీలో చూస్తున్న వాళ్ళు చాలామంది ఛానల్స్ మానిటైజ్ కూడా కాలేదు, ఇప్పుడు అందరు ఫ్రెషర్స్ కాబట్టి నేను కావాలనే బేసిక్ ఏ వీటికైతే డబ్బులు అవసరం లేదో ఆ ప్రాసెస్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఇప్పటికీ అవే యూజ్ చేస్తున్నాను, నా ఛానల్లో మంచిగానే డబ్బులు వస్తున్నాయి. సో మీరు అది ఫాలో అయిపోయినా చాలు. అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఒక పెద్ద సినిమా ఒక షార్ట్ ఫిల్మ్ చేసేసి టీవీలో రిలీజ్ చేసేయాలి, లేదంటే ఏదో సినిమా తీసేయాలనుకుంటే అది వేరే ప్రాసెస్, దానికి వేరే ఛానల్ ఉన్నాయి, అది వేరే వీడియో. ఫస్ట్ మీరు చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. నేను ఇప్పుడు దీన్ని ఏం అడుగుతున్నానంటే, నాకు ఒక ఫైనాన్స్ రిలేటెడ్ వీడియో పెడదామని ఉంది. టాపిక్ వచ్చేసి నెల ఒక 15,000 జీతం వస్తే దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేసుకోగలము అని చెప్పి ఒక మిడిల్ క్లాస్ అతనికి, ఒక ఫస్ట్ టైం జాబ్ చేస్తున్న అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో పెట్టాలి. దాన్ని సంబంధించిన నాకు స్క్రిప్ట్ కావాలని చెప్పి అడుగుతున్నాను. హే చాట్ జీపీటీ, నేను ఇప్పుడు చాట్ జీపీటీని ఏం అడిగానంటే, చాట్ జీపీటీ నేను ఒక ఏఐ జనరేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను నా యూట్యూబ్ ఛానల్కి. దాంట్లో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఫస్ట్ టైం జాబ్ తెచ్చుకున్న అతనికి 15,000 జీతం వస్తే దాంట్లో 8,000 రూపాయలు అతను ఖర్చు పెట్టుకొని మిగతా 7,000 రూపాయలని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అదొక స్క్రిప్ట్ నాకు 3 to 4 minutes లోపల ఉన్న డ్యూరేషన్లో తెలుగులో ఇవ్వమని చెప్పేసి నేను ఇక్కడ రాశాను. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ ఎంటర్ చేయగానే అది నాకు ఏం చేస్తుంది అంటే, విత్ ఇన్ కపుల్ ఆఫ్ సెకండ్స్ నాకు ఒక స్క్రిప్ట్ ఇచ్చేసింది. 15,000 జీతం, నెలకి 7,000 మిగిలితే ఎలా పెట్టుబడి పెట్టాలి, బిగినర్స్ ఇన్వెస్ట్ గైడ్, ఇది దాని టైటిల్. హుక్ ఫస్ట్ 20 seconds ఏం చెప్పాలి, 3 నుంచి 4 నిమిషాలు నాకు వీడియో కావాలంటే ఇది నాకు ఇట్లా స్క్రిప్ట్ ఇచ్చింది. కంప్లీట్లీ డైలాగ్ టు డైలాగ్, వర్డ్ టు వర్డ్ ఏం చెప్పాలి అని చెప్పేసి ఇది ఇచ్చింది. ఇప్పుడు నాకు స్క్రిప్ట్ ఇచ్చింది, వర్డ్ టు వర్డ్ ఇచ్చింది. నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే, గివ్ మీ, ఇప్పుడు నేను అది నాకు స్క్రిప్ట్ ఇచ్చింది. స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత నేను దానికి ఏం అడిగానంటే, నాకు ఇప్పుడు డైలాగ్ ప్రాంప్ట్స్ కావాలి. ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఏదైతే ఫస్ట్ 20 seconds, నెక్స్ట్ 1 minute అలా డిఫరెంట్ స్క్రిప్ట్ ఇచ్చింది కదా, దానికి నేనేం అడిగానంటే సీన్ టు సీన్ నాకు డైలాగ్స్ తోటి యాజ్ అ నరేటర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కింద దానికి ఏఐ ప్రాంప్ట్స్ కూడా కావాలి. అంటే ఒకవేళ నేను దీన్ని ఇమేజ్ క్రియేట్ చేయాలంటే నాకు ఎలా ఉండాలి సిచ్యువేషన్ అని చెప్పేసి కంటిన్యూస్గా దానికి ఇమ్మని చెప్పేశాను. అది నాకు ఇక్కడ సీన్ టు సీన్, ఫస్ట్ సీన్ ఎలా ఉండాలి, సెకండ్ సీన్ ఎలా ఉండాలని చెప్పి సీన్ టు సీన్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ నాకు స్క్రిప్ట్ ఇచ్చింది ఫర్ 4 minutes వీడియో. దాని కిందనే ఇమేజ్ ప్రాంప్ట్స్ కూడా ఇచ్చింది, ఏఐ ప్రాంప్ట్స్ ఇలా ఉండాలి, ఒక మిడిల్ క్లాస్ అతను ఇలా అని చెప్పి. ఫైన్, ఇక్కడ నాకు ఇదంతా బాగుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని, ఇప్పుడు ఏదైతే ఇమేజ్ ప్రాంప్ట్స్ ఇచ్చిందో దీన్ని నేను అయితే ఇమేజ్లా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే వీడియోలా క్రియేట్ చేసుకోవచ్చు. రైట్, ఇమేజ్లా క్రియేట్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ఫ్రీ యాప్స్లో ఇప్పుడు ఫ్లో ఏఐ అని చెప్పి ఒకటి ఉంది. దాంట్లో మనకి వీడియోస్ రోజుకి ఒక అకౌంట్ నుంచి 3 లాంగ్ వీడియోస్ మాత్రమే చేయగలం మనం. అంటే 10 second వీడియో ఏదైతే ఉంటుందో దానికి మనము 3 మాత్రమే జనరేట్ చేసుకోగలం ఫ్రీగా. ఎక్కువ కావాలి అంటే మనం దానికి డబ్బులు పే చేయాలి.
అదే ఇమేజెస్ అంటే ఏఐ ఇమేజెస్ మనం రోజుకి అన్లిమిటెడ్ క్రియేట్ చేసుకోవచ్చు. చాట్ జీపీటీలో క్రియేట్ చేసుకోవచ్చు, జెమినాలో క్రియేట్ చేసుకోవచ్చు, ఫ్లోలో క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా చాలా యాప్స్ ఉన్నాయి. ఇమేజెస్ మనం అన్లిమిటెడ్ క్రియేట్ చేసుకోవచ్చు డిఫరెంట్ యాప్స్ నుంచి. బట్ వీడియోస్ అంటే మాత్రం లిమిటెడ్ ఉంటుంది. సో నేనేం చేస్తానంటే కొన్ని వీడియోస్, కొన్ని ఇమేజెస్ ఇలా క్లబ్ చేసి ఒక వీడియోకి సెట్ చేసుకుంటాను. సో నేను మీకు ఒక వీడియో జనరేట్ చేస్తాను, ఒక ఇమేజ్ కూడా జనరేట్ చేసి చూపిస్తాను. రెండింటి ప్రాసెస్ ఎలా ఉందో మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ప్రాంప్ట్ తీసుకుంటున్నాను, ఇక్కడ కాపీ చేసుకోవాలి. ఫస్ట్ చాట్ జీపీటీలోనే మనం ఆ ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, ఫ్లోలో కూడా మనం దాన్ని ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను మీకు ఇక్కడ చాట్ జీపీటీలోనే, ఇంకా బయట వేరే ఇంకే యాప్ వెళ్ళకుండా ఇక్కడనే క్రియేట్ చేసి కూడా చూపిస్తాను. ఇలా కాపీ చేసుకున్న ప్రాంప్ట్ని తీసుకొని వచ్చి కింద పేస్ట్ చేసి దానికి జస్ట్ ముందు ఏం యాడ్ చేస్తానంటే ప్లీజ్ క్రియేట్ ఇమేజ్ ఆఫ్, అంతే. అది ఇచ్చిన ప్రాంప్ట్ని నేను తీసుకొని దాని కింద ఉట్టి దీనికి ఒక ఇమేజ్ క్రియేట్ చేయమని చెప్పేసి ఇంగ్లీష్లో ఇస్తున్నాను. దీన్ని మీరు తెలుగులో ఇవ్వచ్చు, ఇంగ్లీష్లో ఇవ్వచ్చు, హిందీలో ఇవ్వచ్చు, మీకు నచ్చిన భాషలో ఇవ్వచ్చు. మీరు అక్కడ నాకు ఇదే ఇమేజ్ క్రియేట్ చేసి అని చెప్పి దాన్ని ఇలానే తెలుగులో అడగవచ్చు. నాకు ఇంగ్లీష్ కంఫర్ట్ కాబట్టి నేను కొంచెం ఇంగ్లీష్లో అడుగుతున్నాను. మనకి ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఇతనికి శాలరీ పడినట్టు వచ్చింది. ఇప్పుడు దీన్నే నేను ఒక వీడియోలాగా ఎలా చేస్తానంటే సేమ్ అదే ప్రాంప్ట్, మళ్ళీ వేరే ప్రాంప్ట్స్ ఎందుకు, నేను మీకు అదే ప్రాంప్ట్ తీసుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే ఫ్లో ఏఐ గూగుల్కి వెళ్ళి బ్యాక్, ఇక్కడ మీరు ఫ్లో ఏఐ అని టైప్ చేస్తే మీకు ఒక ఫస్ట్ గూగుల్ ల్యాబ్స్ అని వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేస్తే అవుతుంది. దీంట్లోంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసేసి మీ జీమెయిల్ అకౌంట్ తోటి ఏదైతే కనెక్ట్ ఉందో దాన్ని ఓపెన్ చేసేసి ఇక్కడ క్రియేట్ ఆప్షన్ వస్తుంది అనమాట. ఈ పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కింద మీకు ఇక్కడ ఉంది కదా వాట్ డూ యూ వాంట్ టు క్రియేట్ అని చెప్పి, ఇక్కడ మీరు ఇందాక అక్కడ ఏదైతే కాపీ చేసుకున్నారో అది ఇక్కడ పేస్ట్ చేయండి. ప్లీజ్ క్రియేటే, ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఇమేజ్ నేను ఏం ఇస్తానంటే ప్లీజ్ క్రియేటే వీడియో. ఇందాక ఆల్రెడీ మనం అక్కడ ఇమేజ్ క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ వీడియో క్రియేట్ చేసుకొని ఇక్కడ కింద ఈ సింబల్ ఉంది కదా దీన్ని ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఏ ఫార్మాట్లో కావాలి, ఎన్ని కావాలి, ఏంటి అని చెప్పి. నేను ఇక్కడ వీడియో జనరేట్ చేస్తున్నాను కాబట్టి నేను దాని వీడియో అడిగాను కాబట్టి 16:9లో కావాలా 9:16. మనకి లాంగ్ ఫార్మాట్ కాబట్టి నేను 16:9 ఎన్ని కాపీస్ కావాలని కూడా ఉంది దాంట్లో. నాకు ఒకటే కాపీ చాలు. ఇప్పుడు దీనికి ఇక్కడ ఒక వీడియో క్రియేట్ చేయమని చెప్పేసి నేను ఇక్కడ పెట్టి జస్ట్ దీన్ని ఎంటర్ చేయగానే ప్రాంప్ట్ వస్తుంది. ఐఎమ్ గోయింగ్ టు జనరేట్ ఏ వీడియో ఇది అని చెప్పేసి అప్రూవ్ అని చెప్పేసి క్లిక్ చేయగానే వీడియో కూడా జనరేట్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ఆ వీడియో ప్లే చేసి చూపిస్తాను, చూడండి. Salary credited. I'm coming home. ఇప్పుడు ఇక్కడ దీన్ని వచ్చిన వీడియోని మీరు ఇక్కడ పైన యారో డౌన్ బటన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో డౌన్లోడ్ అయిపోయింది. ఇలాగే మీకు ఇందాక వచ్చిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో చాట్ జీపీటీ నుంచి దాన్ని ఒక 10 ఇవి ఇచ్చిందంటే మీరు దాంట్లో కొన్ని ఇమేజెస్ క్రియేట్ చేయండి, కొన్ని వీడియోస్ క్రియేట్ చేయండి. ఇలా 2 క్లబ్ చేసేసి వీడియో రెడీ చేసుకోండి. సో మీకేమవుతుందంటే ఇలా క్రెడిట్స్ ఏవైతే రోజుకి 3 మాత్రమే వీడియోస్ చేయగలరో వాటికి తక్కువ యూజ్ చేసుకోగలరు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోండి, ఏది మన చాట్ జీపీటీకి వెళ్ళిపోయి. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్తున్నాను దట్ ఇలా చేయొచ్చు అని చెప్పి, ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఎవరికైతే తెలియదు వాళ్ళ కోసం. ఇప్పుడు ఇది మొత్తం నేను స్క్రిప్ట్ చేశానంటే 1 గంట సేపు పడుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి డౌన్లోడ్ అయ్యి దాన్ని ఎడిట్ చేసి అండ్ ఆల్. సో జస్ట్ ఒక రిఫరెన్స్ కోసం చెప్తున్నాను కాబట్టి మీ కాన్సెప్ట్, మీరు స్టోరీ చెప్తున్నారా, ఒక ఎంటర్టైన్మెంట్ స్టోరీ చెప్తున్నారా, ఒక సీరియల్ స్టోరీ చెప్తున్నారా, ఒక ఫ్యాక్ట్స్ చెప్తున్నారా, లేదంటే ఒక మూవీ గురించి చెప్తున్నారా, ఏదైనా కానీ జస్ట్ ఆ టాపిక్ ఇచ్చి చాట్ జీపీటీని నాకు ఇలా కావాలి, ఇన్ని నిమిషాలు కావాలి, 10 నిమిషాలు కావాలంటే అది 10 నిమిషాలు స్క్రిప్ట్ ఇస్తుంది. బ్రెయిన్ యూజ్ చేయండి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వచ్చిన ఇమేజెస్ని ఆ వీడియోస్ని సేవ్ చేసేసుకొని మీ ఫోన్లో అయితే ఫోన్లో, ట్యాబ్లెట్ అయితే ట్యాబ్లెట్, దాంట్లో సేవ్ చేసుకున్నాక ఇమేజెస్కి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఒకవేళ మీరు ఓన్గా మీ వాయిస్ ఇస్తున్నారంటే వెల్ అండ్ గుడ్. లేదు మీకు వాయిస్ కూడా ఏఐ తోటి కావాలి అంటే ఇప్పుడు మనం మళ్ళీ గూగుల్కి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళి కార్టేసియా CARTESIA.AI కార్టేసియా.AI యాప్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ట్రై కార్టేసియా అని ఉంది, రైట్. దీన్ని క్లిక్ చేయగానే దీంట్లో మనం ఫ్రీగా వాయిస్ క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంగ్లీష్ వాయిస్ ఉన్నాయి, దీంట్లో ఇండియన్ వాయిస్ కూడా ఉంటాయి. మీ 2 డాట్స్ ఉన్నాయి కదా దాన్ని క్లిక్ చేయగానే మీకు పైన ఆప్షన్ టెక్స్ట్ టు స్పీచ్, స్పీచ్ టు టెక్స్ట్. మనకేం కావాలి, టెక్స్ట్ టు స్పీచ్. ఇందాక మనకు అక్కడ స్క్రిప్ట్ ఇచ్చింది కదా
సో ఆ స్క్రిప్ట్ని ఇక్కడ ప్లేస్ చేయాలి కాబట్టి ఇక్కడికి వచ్చాం. దీంట్లో మీకు వాయిస్ ఏమేం కావాలి అంటే ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. నారో డౌన్ చేసుకుంటే మీకు ఎలాంటి వాయిస్ కావాలి, ఏ జెండర్ కావాలి, ఇక్కడ పైన ఆప్షన్స్, అబ్బాయి వాయిస్ కావాలా, అమ్మాయి వాయిస్ కావాలా, జెండర్ న్యూట్రల్ ఉండాలా, మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను అబ్బాయిది ఇందాక ఇమేజ్ క్రియేట్ చేశాను కాబట్టి అబ్బాయిది పెడుతున్నాను. తర్వాత ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అంటే ఎలా ఉండాలి నరేషన్, ఒక అడ్వర్టైజ్మెంట్ చెప్తున్నట్ట, కొంచెం ఎమోటివ్గా ఉండాలా లేకపోతే దానికి ఎంటర్టైన్మెంట్ ఉండాలి. నేను ఇక్కడ ఏంటంటే కొంచెం ఎమోటివ్ చేద్దాం, ఎందుకంటే ఫస్ట్ టైం క్రియేట్ వచ్చింది కదా శాలరీ, ఈ కాన్సెప్ట్కి ఎమోటివ్ బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ ఎమోటివ్ సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత లాంగ్వేజ్ ఏంటి, ఇక్కడ ఇంగ్లీష్, హిందీ, స్పానిష్, అరబిక్, బెంగాలీ ఇలా ఇష్టం వచ్చిన లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి. మనం ఏం చేస్తాం, తెలుగు వీడియో చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఇండియన్ లాంగ్వేజ్ కూడా చాలా ఉన్నాయి. నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి డిఫరెంట్ వాయిస్ వచ్చేసినాయి. నిన్ను కలవడం ఆనందంగా ఉంది, నీ రోజు అద్భుతంగా గడవాలని ఆశిస్తున్నాను. నిన్ను కలవడం ఆనందంగా ఉంది, నీ రోజు అద్భుతంగా గడవాలని ఆశిస్తున్నాను. మళ్ళీ చాట్ జీపీటీకి వెళ్ళి ఇప్పుడు నేను మళ్ళీ చాట్ జీపీటీకి వచ్చాను. దీంట్లో నాకు ఫస్ట్ సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ది నేను డైలాగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ తీసుకున్నాను. అది తీసుకొని వచ్చి ఇప్పుడు ఈ యాప్లో ఇక్కడ పేస్ట్ చేస్తాను. జనరేట్ అండ్ ప్రెజెంట్. మధ్యతరగతి యువకుడి జీవితంలో మొదటి జీతం ఒక ప్రత్యేకమైన క్షణం. చేతిలో 15,000 జీతం ఉంది, కానీ ప్రశ్న ఒక్కటే, ఈ డబ్బు భవిష్యత్తును మార్చుతుందా లేక నెలాఖరికి అయిపోతుందా? రైట్, అంటే ఎమోషన్ కూడా వచ్చింది దీంట్లో. అంటే అక్కడ ఎక్కడెక్కడైతే క్వశ్చన్ మార్క్ ఉందో అక్కడ తను క్వశ్చన్ మార్క్ లాగా ఎండ్ చేశాడు, ఎక్కడెక్కడైతే పాజ్ ఉందో అక్కడ పాజ్ తీసుకున్నాడు. సో వాయిస్ అనేది మనకి న్యాచురల్గా వస్తుంది. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ జనరేట్ చేసిన తర్వాత మధ్యతరగతి యువకుడి జీవితంలో మొదటి జీతం ఒక ప్రత్యేకమైన క్షణం. ఇప్పుడు దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి కింద ఇక్కడ యారో బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయగానే మనకు అక్కడ డౌన్లోడ్ అయిపోయింది. ఇమీడియట్లీ ఇక్కడ ప్రెస్ చేయగానే అక్కడ డౌన్లోడ్ అయిపోయింది. మీకు వేరే సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ ప్రెస్ చేస్తూ ఉండండి, ఆటోమేటిక్గా ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. దాన్ని మీరు సేవ్ చేసుకోండి. స్క్రిప్ట్ క్రియేట్ చేసుకున్నారు, ఇమేజెస్, వీడియోస్ క్రియేట్ చేశారు, అండ్ వాయిస్ కూడా క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ చాలామంది చేసే తప్పు ఏదైతే నేను నా ఫేస్లెస్ ఛానల్లో యూజ్ చేస్తున్నానో ఈ ట్రిక్, ఇది ఒక్కటి ఫాలో అయితే చాలు, మానిటైజేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు. దీన్నే హ్యూమన్ ఎఫర్ట్ అంటారు. అదేంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళిపోయి నేను యూజ్ చేసే యాప్ వచ్చేసి ఇన్షార్ట్ యాప్. అది చాలా ఈజీ, యూజర్ ఫ్రెండ్లీ, బిగినర్స్ ఫ్రెండ్లీ అనమాట. సో ఇన్షార్ట్ యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి, వీడియో, ఫోటో, కొలేజ్ అని. మనం ఇప్పుడు వీడియో క్రియేట్ చేస్తున్నాం కదా యూట్యూబ్లో వీడియో పెట్టడానికి. సో ఇక్కడ వీడియో అని క్లిక్ చేయగానే న్యూ క్లిక్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత దీంట్లో మనకి డౌన్లోడ్ చేసిన వీడియో, ఆ ఇమేజ్ నేను ఓకే చేయగానే వీడియో వచ్చింది, ఆ ఇమేజ్ కూడా వచ్చింది. ఇప్పుడు దీనికి ఇందాక మనం ఆడియో జనరేట్ చేసాం కదా, ఆ ఆడియోని తీసుకొని వచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఇక్కడ ఆడియో అని ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లోంచి మనం ఈ ఆడియో ప్రెస్ చేయగానే ఇందాక కార్టిజోల్ నుంచి ఏదైతే డౌన్లోడ్ చేసామో అది ఇక్కడ ఉంది పైన. ప్రతి మధ్యతరగతి యువకుడు దాన్ని ఇక్కడ తీసుకొని వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ ఆడియో ఉంది, దీన్ని మనం జస్ట్ మినిమైజ్ చేసేయాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇది ఇస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఇది చూడండి ఏమొస్తుందో. ప్రతి మధ్యతరగతి యువకుడి జీవితంలో మొదటి జీతం ఒక ప్రత్యేకమైన క్షణం. చేతిలో 15,000 జీతం ఉంది, కానీ ప్రశ్న ఒక్కటే, ఈ డబ్బు భవిష్యత్తును మార్చుతుందా లేక నెలాఖరికి అయిపోతుందా? నేనేం చేస్తానంటే పర్సనల్గా కొన్ని ఇమేజెస్ అంటే ఒక 70% ఇమేజెస్ క్రియేట్ చేస్తాను, ఎందుకంటే అది ఈజీ అయిపోతుంది, త్వరగా వచ్చేస్తాయి. వీడియో కొంచెం టైం పడుతుంది. డైలీ లిమిట్ వచ్చేసి పర్ జీమెయిల్ అకౌంట్కి 3 చేసుకోవచ్చు. నా దగ్గర 4 జీమెయిల్ అకౌంట్లు ఉన్నాయి కాబట్టి నేను ఒక్కొక్క జీమెయిల్ నుంచి 3 డౌన్లోడ్ చేస్తాను. 12 వీడియోస్ వస్తాయి. వాటిని నేను 2-3 ఛానల్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తాను, అంటే కొంచెం ముందు వెనక పెట్టేసేలాగా. ఇలా మీరు స్క్రిప్ట్ యూజ్ చేసి చాట్ జీపీటీని అడిగి ఒక స్క్రిప్ట్ తీసుకొని దానికి మీరు ఇమేజెస్, వీడియోస్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని స్క్రిప్ట్కి మీరు డైలాగ్ ఓన్గా చెప్పగలిగితే వెల్ అండ్ గుడ్. లేదు దాన్ని ఏఐతో జనరేట్ చేయాలంటే ఇందాక నేను మీకు చూపించాను కదా ప్రాసెస్, ఆడియో కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసేసుకొని ఎక్కడ డబ్బులు పెట్టకుండా ఈ ప్రాసెస్ మొత్తం ఫ్రీగా చేసుకొని ఇప్పుడు నేను ఈ వీడియోని ఏం చేస్తాను అప్లోడ్ చేసే ముందు అంటే హ్యూమన్ ఎఫర్ట్ ఇక్కడ నేను యాడ్ చేస్తాను అనమాట. ఇది ఏఐ నుంచి వచ్చిన ఇమేజెస్, ఏఐ నుంచి వచ్చిన వీడియో, ఏఐ నుంచి చేసిన స్క్రిప్ట్, ఏఐ నుంచి చేసిన ఆడియో. సో దీనికి ఇప్పుడు నేను హ్యూమన్ ఎఫర్ట్ ఎక్కడ ఇస్తున్నానంటే ఫస్ట్ దీనికి ముందు నేను ఒక బ్లాంక్ ఇది పెట్టేసి ఆడియోని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను.
ఎండ్లో నేను ఒక థ్యాంక్ యూ నోట్ పెడతాను. ఇక్కడ ఒక ట్రాన్సిషన్ యాడ్ చేస్తాను, ఎఫెక్ట్ ఒకటి. ఇక్కడ ఒక ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అండ్ ఇక్కడ ఒక స్లోలీ ట్రాన్సిషన్ ఎఫెక్ట్. అండ్ దీనికి ఇప్పుడు నేను కావాలంటే సబ్ టైటిల్స్ కూడా ఇవ్వచ్చు. ఇదంతా చేసిన తర్వాత ఇప్పుడు నేను దీనికి కావాలంటే ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే చిన్న టెక్స్ట్ యాడ్ చేస్తాను. మిడిల్ క్లాస్ గై ఫస్ట్ శాలరీ అండ్ లాస్ట్లో థ్యాంక్ యూ. ఇప్పుడు దీన్ని నేను ఎక్స్పోర్ట్ చేస్తాను. ఆ వీడియో ఎక్స్పోర్ట్ అయిపోతుంది. అయిపోయింది, సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోని మీరు ప్లే చేసి చూడండి. ప్రతి మధ్యతరగతి యువకుడి జీవితంలో మొదటి జీతం ఒక ప్రత్యేకమైన క్షణం. చేతిలో 15,000 జీతం ఉంది, కానీ ప్రశ్న ఒక్కటే, ఈ డబ్బు భవిష్యత్తును మార్చుతుందా లేక నెలాఖరికే అయిపోతుందా? 20 సెకండ్స్ మీకోసం ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. 20 సెకండ్స్. దీన్నే ఇందాక వచ్చిన స్క్రిప్ట్ నుంచి ప్రతి ఒక్క సీన్ తీసుకొని ఒక ఇమేజ్ ఒక వీడియో డౌన్లోడ్ చేసుకుంటూ వెళ్ళి దానికి స్క్రిప్ట్కి తగ్గట్టు ఏదైతే డైలాగ్ ఉందో దాన్ని అక్కడ ఫ్రీగా ఆడియో రికార్డ్ చేసేసి లేదంటే నేనే ఓన్గా వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఈ ఎడిటింగ్ యాప్లో దాని ముందు ఒక టైటిలో లేకపోతే ఒక ట్రాన్సిషన్ యాడ్ చేసి ఎండ్లో ఒక థ్యాంక్ యూ నోటు, మధ్య మధ్యలో చిన్న ట్రాన్సిషన్, ఒక క్లిప్కి ఒక చిన్న ట్రాన్సిషన్. ఇంతే. ఇదే నేను చేసేది. నేను ఇప్పుడు ఏవైతే నా మిగతా 3 ఛానల్ ఫేసెస్ ఛానల్స్ ఉన్నాయో నేను ఇలా చేసే నా 3 ఛానల్ కూడా మానిటైజ్ అయ్యాయి. కాకపోతే నా కాన్సెప్ట్ వచ్చేసి ఫైనాన్స్ కాబట్టి యూనివర్సల్ కాబట్టి నేను ఆ టాపిక్ని ఎక్కువ మందికి పంపించగలుగుతున్నాను, ఎక్కువ మంది ఆ వీడియోస్ చూస్తున్నారు. ఇప్పుడు మీకు దీనికి టైటిల్ ఎలా పెట్టాలి, దీనికి థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి అది కూడా ఏఐ తోటి నేను చేస్తాను. నేను ఇప్పుడు ఈ వీడియోకి కావాల్సిన టైటిల్ థంబ్నెయిల్ చాట్‌జీపీటీని అడిగి చూపిస్తాను ఎలా చేయాలి. ఇప్పుడు నేను దీన్ని అడుగుతున్నాను, ఆ కమాండ్ ఇచ్చాను, నేను ఈ వీడియో ఎడిట్ చేసేసాను. సో నాకు దీనికి ఒక పర్ఫెక్ట్ థంబ్నెయిల్ ఇవ్వు, దాంట్లో తెలుగు ఆడియన్స్కి కావాలి అంటే అది ఒకవేళ నేను ఉట్టి థంబ్నెయిల్ ఇమ్మంటే ఒక్కోసారి అది ఇంగ్లీష్లో ఇచ్చేస్తుంది. నేను ఈ వీడియోని తెలుగు ఆడియన్స్ కోసం పెడుతున్నాను కాబట్టి నేను అక్కడ తెలుగు అని మెన్షన్ చేశాను. 15,000 జీతం ఎలా పెట్టుబడి పెట్టాలి, భవిష్యత్తు సేఫ్, నెలకి 7,000 ఇలా పెట్టుబడి పెట్టండి, మ్యూచువల్ ఫండ్, గోల్డ్, రికరింగ్, మధ్యతరగతి వారికి సింపుల్ ప్లాన్, చిన్న మొత్తం పెద్ద. నేను అసలు ఇవేం అడగలేదు. రైట్, దీనికి తగ్గ పర్ఫెక్ట్ థంబ్నెయిల్ ఇవ్వు తెలుగు వాళ్ళకి అర్థమయ్యేలాగా అని చెప్పి టైటిల్ డిస్క్రిప్షన్ కూడా అడుగుతాను. ప్లీజ్ గివ్ మీ పర్ఫెక్ట్ టైటిల్ థంబ్నెయిల్, హై సెర్చ్ ఉండాలి. అంటే ఇప్పుడు ఎవరన్నా డబ్బులు ఇన్వెస్ట్ ఎలా చేయాలి అని చెప్పేసి సెర్చ్ చేస్తే దాని రిలేటెడ్లో నా టాపిక్ రావాలి. సో ఈ రెండు కలిసి ఉన్న టైటిల్, డిస్క్రిప్షన్, #ట్యాగ్స్ ఇమ్మని చెప్పేసాను నేను. అది నాకు ఎంత డీటెయిల్గా ఇచ్చింది చూడండి. 15,000 జీతం వస్తుందా, 7,000 ఎలా ఖర్చు పెట్టాలి, భవిష్యత్తు సేఫా, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇది ఫస్ట్ టైటిల్ ఆప్షన్. దాని తర్వాత 2-3 ఆప్షన్స్ అది ఇస్తుంది. మళ్ళీ డిస్క్రిప్షన్ కూడా అదే ఇస్తుంది. దాని తర్వాత #ట్యాగ్స్, దాని తర్వాత ట్యాగ్స్. నేను ఇప్పుడు చేయాల్సిందల్లా ఏంటంటే దీన్ని తీసుకెళ్ళి నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు మనం నార్మల్గా ఎలా అయితే టైటిల్ వేస్తామో, ఎలాగైతే థంబ్నెయిల్ వేస్తామో, ఎలాగైతే డిస్క్రిప్షన్ వేస్తామో, #ట్యాగ్ వేస్తామో, ఇవన్నీ తీసుకెళ్ళి ఇక్కడ నుంచి కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయడం మాత్రమే. వీడియోని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పబ్లిష్ చేసుకోవచ్చు. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వీడియోని ఇమీడియట్గా పబ్లిష్ చేయకుండా ఒక మినిమం 2-3 గంటలు ఆగిన తర్వాత పబ్లిష్ చేయండి. అంటే వీడియో అప్లోడ్ చేసేసి ప్రైవేట్లో పెట్టేసి లేదంటే అన్లిస్టెడ్లో పెట్టేసి ఉంచేయండి. దానివల్ల యూట్యూబ్కి కొంచెం టైం దొరుకుతుంది రెండర్ కావడానికి, దాన్ని ఒక మంచి క్వాలిటీ ఇవ్వడానికి. కుదిరితే ఈరోజు రికార్డ్ చేసింది రేపు అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఈరోజు సాయంత్రము లేకపోతే ఈరోజు మధ్యాహ్నం రికార్డ్ చేసి ఒకవేళ అప్లోడ్ చేస్తే పబ్లిష్ మాత్రం రేపు ఒక రోజు తర్వాత పబ్లిష్ చేయండి. సో దానివల్ల ఏమవుతుందంటే మీ #ట్యాగ్స్ ఏదైతే ఉన్నాయో, మీ టైటిల్ ఏదైతే ఉందో, మీ డిస్క్రిప్షన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎవరైతే వెతుకుతుంటారో, ఎవరైతే దాని గురించి సెర్చ్ చేస్తుంటారో అలాంటి వాళ్ళ ఛానల్స్కి, అలాంటి వాళ్ళ ఆడియన్స్కి మీ వీడియోని పబ్లిష్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందుంచనే ఒక యూట్యూబ్కి ఒక మినిమం 3-4 గంటలు టైం ఇస్తే అది ఎవరెవరికైతే డిస్ట్రిబ్యూట్ చేయాలో వాళ్ళకి ఖచ్చితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అది మెయిన్ పాయింట్. సో ఇది ప్రాసెస్. నేను ఇదే ఫాలో అవుతాను. నేను ఇది ఫాలో అయ్యే ఇలానే వీడియోలు చేసి ఛానల్ మానిటైజ్ చేస్తున్నాను. పెద్ద రాకెట్ సైన్స్ కాదు. అందరు ఏమనుకుంటారంటే ఏతోటి వీడియోలు అంటే ఎక్కడెక్కడో ఏవో గిమ్మికులు చేయాలి, లేకపోతే పెయిడ్ యాప్స్ అంటే డబ్బులు పెట్టి చేయాలి. ఏం అవసరం లేదు, అన్ని ఫ్రీగా చేసుకోవచ్చు.
నేను అందించిన నా ఫస్ట్ వీడియోలో ఇదే చెప్పింది. చాలామందికి అర్థం కాలేదు యూట్యూబ్ ఇచ్చిన బంపర్ ఆఫర్ అని చెప్పేసి. అంటే ఇదే, ₹1 మనం ఇన్వెస్ట్ చేయకుండా, ₹1 మనం ఎక్కడ ఖర్చు పెట్టకుండా మనం డబ్బులు సంపాదించుకునే ఆప్షన్ యూట్యూబ్ ఇస్తుంది. అంటే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది ఫైనాన్స్ కదా, కింద కమెంట్లు చేసే వాళ్ళు ఉంటారు నాకు తెలుసు. ఇంత చెప్పిన తర్వాత కూడా నాది ఫ్యాక్స్ ఛానల్ మరి నేను ఎలా చేయాలి, లేదంటే బ్రో నాది ఈ ఛానల్ నేను ఎలా చేయాలని చెప్పి. ఏ ఛానల్ అయినా ఏ కేటగిరీ అయినా కానీ ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోండి. జస్ట్ మీ వీడియో కేటగిరీ తగ్గట్టు దానికి అడగండి. స్క్రిప్ట్ ఇస్తుంది, దాన్ని మీరు తీసుకెళ్ళి ఇమేజ్ క్రియేట్ చేసుకోండి. ఫ్రీగా ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను, ఫ్రీగా వీడియో ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను, ఫ్రీగా ఆడియో ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను, రెండర్ ఎలా చేయాలో చెప్పాను, హ్యూమన్ ఎఫర్ట్ అంటే ఏంటో చెప్పాను. ఎవరైతే అడుగుతున్నారో హ్యూమన్ ఎఫర్ట్ అంటే ఏంటి అని చెప్పి, ఇదే హ్యూమన్ ఎఫర్ట్. అంటే వచ్చిన వీడియోని ఇమీడియట్ అట్లానే పెట్టకుండా మీరు దానికి ఒక టైటిల్ వేశారు, ముందు ట్రాన్సిషన్ ఇచ్చారు, ఎండ్లో ఒక చిన్న థ్యాంక్ యూ చెప్పారు. సో ఇమాజిన్ చేయండి, నేను 20 సెకండ్స్ కాబట్టే మీకు అంత జస్ట్ తక్కువ కనిపించింది. అదే ఒకవేళ 3 minutes 4 minutes వీడియో అయితే ఇంకొన్ని ట్రాన్సాక్షన్స్ యాడ్ అవుతాయి, లేకపోతే ఇంకొన్ని కింద నేను సబ్ టైటిల్స్ కూడా వేస్తాను. దీంట్లో సబ్ టైటిల్స్ కూడా వేసుకోవచ్చు. ప్రాసెస్ సింపులే. నేను జెన్యున్గా నేను ఫాలో అయ్యే ప్రాసెస్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. మళ్ళీ ఒకటే మాట చెప్తున్నాను, మీ కేటగిరీ ఏదైనా కానీ అదే ఫాలో అయిపోండి. టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి జస్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ఒకటే మిగిలింది. ఐ హోప్ క్లియర్గా చేశాను అంతా. అండ్ నెక్స్ట్ వీడియోకి ఏం కావాలో కింద కమెంట్ చేయండి. ఇంకేదైనా మిస్ అవుతాయి అంటే ఈ ఏఐ వీడియో ఎలా చేయాలి, ఎలా అప్లోడ్ కాకుండా ఇంకేదైనా కాన్సెప్ట్ కావాలి అంటే చెప్పండి, నేను దాని గురించి చేస్తాను. నాకు రేపు ఎల్లుండి షూట్ ఉంది కాబట్టి నేను అందించిన ఈరోజు లేట్ అయినా పక్కన అంత అల్లరి జరుగుతున్నా నాకు తెలుసు. ఐ థింక్ పక్కన డిస్టర్బెన్స్ చాలా వచ్చి ఉంటుంది ఈ వీడియోలో. పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు. బట్ ఈరోజు మిస్ అయిందంటే నేను మళ్ళీ ఎల్లుండి దాకా వీడియో రికార్డ్ చేయలేను, ఎందుకంటే రేపు ఎల్లుండి షూట్ ఉన్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.